నమస్తే, వెల్కమ్ టు ఫినిష్. మిత్రులారా, ఉస్మానియా విద్యార్థులంతా, విద్యార్థి నాయకులంతా సేవ్ ఆదివాసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనే ఒక నినాదాన్ని తీసుకొని పోతున్నారు. అసలు సమ్మక్క సారలమ్మ సాంస్కృతిక సమరాన్ని కొనసాగిద్దాం అనే ట్యాగ్ లైన్ తోని ముందుకెళ్తున్నారు. అన్న, సమ్మక్క సారలక్కల సమరాన్ని కొనసాగిస్తాం అంటున్నారు కదా, అప్పుడున్న ప్రతాపరుద్రుడు ఇప్పుడు లేరు కదా, మరి ఎవరి మీద ఈ సమరాన్ని కొనసాగిస్తారు? మంచి ప్రశ్న తమ్ముడు. సమ్మక్క సారక్క సాంస్కృతిక వారసం పండుగలాగా ఎట్లా చేసుకుంటున్నామో అట్లనే కాకతీయుల యొక్క వారసత్వ రాజకీయ సంపదను కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక లెగసీ ఎట్లా పోతుందంటే ఆలోచన ద్వారా వాళ్ళు పూర్వం చేసినటువంటి పనులు ఏదైతున్నాయో దాని యొక్క నేపథ్యంగానే ముందుకు పోతుంటారు. అట్లా కాకతీయ రాజులందరూ కూడా ఇప్పుడు గోనగన్నారెడ్డి ఇది కాకతీయ మా సామ్రాజ్యం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ పూర్వీకులే కదా రెడ్డిలు, లెగసీ వాళ్ళ వారసత్వం. అట్లనే యుగంధరుడు అందులో పద్మనాయకులని, ఆ పద్మనాయకులు వెలుమనం మేమే అని, కమ్మలము కమ్మలమే పద్మనాయకులం అని, వెలుమలమే పద్మనాయకులం అని చెప్పేసి అప్పుడు ఎన్టీ రామారావు తీసుకున్నారు. అటు వాళ్ళ అయింది. సరే, ఇప్పుడు డివియేషన్లో వాళ్ళు అడిపోయింది. తర్వాత కేసీఆర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ రాజకీయంగా వాళ్ళ వాళ్ళ సంస్కృతిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అది గొప్పతనమే వాళ్ళ విషయం. ఎందుకనంటే వాళ్ళ ఆత్మగౌరవం అది. మరి మన ఆత్మగౌరవం ఏమైంది అనేది ఇప్పుడు ప్రశ్న. సమ్మక్క సారక్క కాకతీయ సామ్రాజ్యవాదం మీద ఆ రాజుల మీద నిలబడి యుద్ధం చేసి పోరాటం చేసి వాళ్ళ సంస్కృతిని కాపాడుకుని మొత్తం ఒక యుద్ధాన్ని అప్పుడే ప్రకటించినటువంటి ఒక ఆడబిడ్డలను పండుగగా చేస్తున్నావు, కానీ స్ఫూర్తిని తీసుకోవట్లేదు అక్కడి నుంచి. అదొక పండుగలాగా అని అంటే కొబ్బరికాయ కొట్టడము, కోన్ని కోసుకోవడము, ఇది అది ఓకే, సరే, అది వాళ్ళని గౌరవించడం కావచ్చు. కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటిది? వాళ్ళ అంతిమ లక్ష్యము రాజ్యంలో ఏ సమ్మక్క ఇప్పుడు ఏ పద్మనాయకులు, ఏ గొనగన్నారెడ్డి వారసులు అయితే సింహాసనం మీద కూర్చున్నారో అదే అడవి నుంచి, అదే చిలుకల గుట్ట నుంచి అదే ఆదివాసిని తీసుకుపోయి నేరుగా ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని పెట్టడమే మా ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సమ్మక్క సారలక్క ఆదివాసుల లేదంటే దేవుళ్ళ లేకపోతే వీరనారులు. అయితే వెనకట ఒకటి ఏమిటంటే దేవుడు దేవత అంటే నాయకులు అని అర్థం యాక్చువల్గా. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి వాళ్ళు పూజారి వ్యవస్థ వచ్చిన తర్వాత ఏంటంటే అతీత శక్తులు కలిగిన అనేది మీనింగ్ మారింది. కానీ దేవుడు అంటే ఆ దళానికి నాయకుడు అని అర్థం యాక్చువల్గా. ఇప్పుడు బాబా అని అంటారు, అరబిక్ లో బాబా అని అంటారు. బాబా అంటే కూడా లీడర్, ఈజ్ అ లీడర్, వాళ్ళ కమ్యూనిటీకి లీడర్. అయితే అది ఏమైందంటే అతీత శక్తులు ఎక్కడో పైనుంచి వస్తారు, కిందికి వెళ్ళి ఉడిపడతారు అన్నట్టుగా అయింది. కాదు, సమ్మక్క సారక్క అనేటోళ్ళు వీరనారులు. ఈ సంస్కృతిక మొత్తం ఈ ఆడబిడ్డల యొక్క సంస్కృతికి ప్రతీకగా నిలిచి హోరాహోరీగా తొడగొట్టి నిలబడి రాజుల మీద యుద్ధం చేసి వెన్నుపోటుకు గురై బలైపోయినటువంటి వాళ్ళే తప్ప వాళ్ళు దేవతలు. సరే, వాళ్ళ నమ్మకాలు కొంతమంది దేవుళ్ళు అంటారు. ఇప్పుడు మంచితనము, మనిషిని గొప్పగా పోయేటప్పుడు మంచోడు, మహనీయుడు, మహా గొప్పోడు, దేవుడు అని అంటారు. అంటే మనిషి యొక్క తన గొప్పతనము, వీరత్వము పెరిగినా కొద్ది, అది పీక్ స్టేజ్కి పోయినా కొద్ది ఆ మనిషి యొక్క అంటే ఆ పదాలను మారుతుంటాయి, కానీ మనిషి అదంతా. అట్లా సమ్మక్క సారక్క యొక్క సంస్కృతి అని అంటే ఆదివాసీ సంస్కృతి. వాళ్ళ పోరాటం అని అంటే రాజుల మీద పోరాటం చేసినటువంటి చరిత్ర. ఆ చరిత్రను, సంస్కృతి ఉస్మానియా విద్యార్థులుగా ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజన, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ విద్యార్థులు, లెఫ్ట్ విద్యార్థులు అందరం కలిసి మళ్ళీ ఆ ప్రకృతికి విఘాతం కాకుండా, ఈ నేచర్కి విఘాతం కాకుండా, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఆదివాసులను అక్కడ ఎల్లగొట్టడం కావచ్చు, జిందాల్ కంపెనీ ఇంకా అదానియో అంబానీ వచ్చి మొత్తం ఆ మైనింగ్స్ కోసం ఏదైతే హింస పెడుతున్నారో, నేచర్ నాశనం అయితే మొత్తం లోకమే నాశనం అవుతుంది. అంటే ఇదంతా మావోయిస్ట్ పార్టీ ఎజెండా కదా, మీరు పరోక్షంగా మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటే ఎస్టీలు గురించి అంబేద్కర్ చెప్పిండు కదా, 5th జోన్ ఉండాలని చెప్పిండు కదా. 1 యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో వాళ్ళకి స్పెషల్ హక్కులు ఇచ్చి అందులోకి ఎవరు ఎంటర్ కావద్దని చెప్పిండు, వాళ్ళ భూములు వేరే వాళ్ళు కొనొద్దని చెప్పిండు, ఆ సంపదలోకి ఎవరు అడుగు పెట్టద్దని చెప్పిండు, మన్యం వీరులు ఈ రాజ్యాన్ని ఏలాలని చెప్పిండు అంబేద్కర్ చెప్పింది. అడవి, ఆదివాసి, అంబేద్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఆదివాసి గురించి కొట్లాడము అని అంటే అది వాళ్ళు నక్సలైట్లు అని అంటే ఇప్పుడు ఆదివాసి గురించి ఎవరు మాట్లాడకూడదా? ఇప్పుడు బీసీల గురించి మాట్లాడితే బీసీల గురించి ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కావద్దా? ఇప్పుడు నగర ప్రాంతాలు మీరైతేనేమో ఇష్టం వచ్చినట్టు రోడ్లు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ ఆదివాసులకు ఆ సౌకర్యాలు కల్పించొద్దు అంట. అదొక మంచి ప్రశ్న. సౌకర్యాలు కల్పించమంటే అడవిని నాశనం చేయడమా, ఆదాయ నంబర్కి ఇవ్వడమా, మైనింగ్స్ కి ఇవ్వడమా? ఇప్పుడు ఇప్పుడు మైనింగ్స్ కి ఇచ్చినవి అన్ని కూడా గవర్నమెంట్ కంపెనీలు, అవన్నీ ప్రైవేట్ కంపెనీలకు ఎట్లా ఇస్తారు? ఇక్కడ ఇప్పుడు
బ్యాంకులన్నింటినీ లూటు చేసేటువంటి వాళ్ళంతా ఎవరు వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళకే కదా వాళ్ళంతా క్యాపిటలిస్ట్లకే ఇచ్చినావు కదా. వాళ్ళందరూ గవర్నమెంట్ నుంచి ఏ లోన్లు కానీ ప్రజలకు వస్తలేవు. గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వనటువంటి డబ్బులంతా ఎవరికి ఇచ్చి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఒక గుజరాత్ 20 లక్షల కోట్ల అప్పు తీసుకునేది. అది ఎగ్గొట్టిಲ್ಲ అదంతా. ఇప్పుడు ఎవరైతే క్యాపిటలిస్టులు ఉన్నారో, ఎవరైతే ఈ అంటే క్యాపిటలిస్ట్ గా తోటి తొత్తులుగా పనిచేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయో అవన్నీ ఆదివాసీ సంస్కృతిని నాశనం చేసి అందులోకి వెళ్ళి అక్కడున్న గూడాలని ఎల్లగొట్టి అడ్డొస్తున్నారని చెప్పేసి వాళ్ళకు నక్సలైట్ ముద్రలు వేసి అందరిని చంపుకుంటా పోతా. అంటే మానవాళిని కాపాడుకొని మనిషి ధర్మం కదా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నాడు. ఎస్టీ అంటే ఎవరు? ఆదివాసులు కదా, ట్రైబ్ కదా, షెడ్యూల్ క్యాస్ట్. నేను షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళ గురించి చెప్పిన అంబేద్కర్ చెప్పిండు. అంబేద్కర్ స్ఫూర్తితోటి కాన్స్టిట్యూషన్ పరంగా కాన్స్టిట్యూషన్ చెప్పిందా, యాదా నంబర్కి ఏమో, లేకపోతే గుజరాత్ కట్టబెట్టమని చెప్పేసి కాన్స్టిట్యూషన్ చెప్పిందా, లేకపోతే సమ్మక్క సార యొక్క వారసులు ఏమన్నా పోయి మొరపెట్టుకున్నారా? అడవిని దోవండి, ఇక్కడ ఉన్న సంపదను తీసుకుపోయి మొత్తం నార్త్లకు పంచండి, ఆరావాలి పర్వతాలను ఎవరు చెప్పలేదంతా. ఎవరు కట్టబెడుతున్నారు ఈ పాలకులంతా కూడా? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు గవర్నమెంట్ అంతా కూడా? అది ప్రశ్నిస్తా ఉన్నా. అది ప్రశ్నిస్తే అది అంబేద్కర్ నేపథ్యం నుంచి అందుకే సేవ్ అక్కడ ఫస్ట్ లైన్ రాసినాం, సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఆదివాసి అని. అది కాన్స్టిట్యూషన్ ప్రకారమే మేము మాట్లాడుతున్నాం. కాన్స్టిట్యూషన్ గా నక్సలైట్లను ఆదివాసీ పోలీసులు చంపినా, పోలీసులను నక్సలైట్లు చంపినా ఇద్దరు వ్యతిరేక ఫస్ట్ చెప్పినాం కదా. అది ఎవరైనా చేయొద్దు, దాని రెండింటికి వ్యతిరేకం మేము అని చెప్తున్నాం. అంబేద్కర్ స్ఫూర్తితోటే, కాన్స్టిట్యూషన్ స్ఫూర్తితోటే ఆదివాసుల హక్కులు కాపాడాలనేటువంటి నినాదంతో ఇలా ప్రోగ్రామ్ కొనసాగించడం జరిగింది. ఒకసారి సమ్మక్క సార్లక్క మీద ఒక పాట రాశారు కదా మీరు, ఒక్కసారి వాడిన. ఆదివాసీ యోధుల్లారా, గిబూసిన మినుగురులారా, అందమైన అడవి తల్లి ఎక్కుబెట్టిన విల్లంబులారా, రాజంతూటలకు బలి అయినా, మనువాదానికి బలి అయినా, ఇంద్రవెల్లి తెల్లారా, ఆదివాసీ యోధుల్లారా, అగ్గిబూసిన మినుగురులారా, ఏకలవ్య సమ్మక్క సారక్క, కొమరం భీము రాంజీ గుండు, త్యాగాల పోరు నుండి వెళ్ళు వచ్చిన వీరుల్లారా, అగ్గిపూల వనము నుండి ఆకాశానికి ఎదిగినోళ్ళు, నీతి న్యాయము విలువలతోని అడవి తల్లిని గాసేటోళ్ళు, మా గూడెంలో మా రాజవాణి, మా గూడెంలో మా రాజవాణి, జెండలెత్తిన చంద్రవంకలు, ఆదివాసీ యోధుల్లారా. ఇంత చరిత్ర. వాళ్ళ పూర్వీకులంతా కూడా అడవి కోసం, ప్రకృతి కోసం కొట్లాడు. ఈ అడవి ఎవరి కోసం, ప్రకృతి ఎవరి కోసం? మొత్తం మానవాళి కోసం. ఈ మానవాళి, ఈ నేచర్, ప్రతి ఒక్క జీవి బతకాలంటే ఈ నేచర్ అంతా బతకాలి. ఆ నేచర్, ప్రకృతి తల్లి గురించి ఈ పోరాటం అంతా. అది అంబేద్కర్ పందాలో చేయడమే మా అంతిమ లక్ష్యం. ఓకే, మీ భవిష్యత్ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఉంటది. అంబేద్కర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. అంబేద్కర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళకి హక్కులు దక్కాలని చెప్పిండో అదంతా రూపుదిద్దుకున్న తర్వాత దాని మీద రాస్తాం. తర్వాత మీటింగ్ పెడతాం. ఫస్ట్ మీకే చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.